దేవుని వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు గల దేవుని వాక్య భాగము చదువుతున్నాము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం ప్రారంభం. అంతటా ఓబద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరాడు. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావాలని అతనితో అనగా, అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 470 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతములకు పిలువనంపమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతములకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయింది. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడిని శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 470 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తురకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. దేవుని వాక్యం ప్రతితో సరి ప్రేస్తలం. తిరిగి 2వ భాగముగా పిల్లల నూతన నిబంధన నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి చివరి వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె ఆనంద శ్రావణి గారు. కుమార్తె ఆనంద శ్రావణి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుంచి కృత నిబంధన గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి చివరి వరకు గల దేవుని వాక్య భాగం చదువుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి చివరి వరకు. 5వ అధ్యాయం 12వ వచనం ప్రారంభం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమనే బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడు. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరొకడు అతనికి సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయని తాను తెలుసుకోవలను. ఇతరుతో వాక్య భాగం ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు నాన్న. పిల్లలు అందరం లేచి నిలిచుండి ప్రభు మనతో మాట్లాడునట్లుగా ప్రభు స్వరాన్ని మనమందరము వినగలుగునట్లుగా సంవత్సరాంతపు మాసాల్లో ఉన్న మనం అందరము క్రొత్త సంవత్సరం కొరకాయ
అలాగే మన ముందున్నటువంటి క్రిస్మస్ సంతోషం అందరము SIU ఫ్యామిలీగా ఒక కుటుంబంగా కలిగి ఉండునట్లు ప్రార్థనలో ప్రభు సహాయార్థం మనం కనిపెడదాం. చాలాసేపు అయింది కూర్చొని. ఒకసారి దయచేసి ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటే అక్కడ ముందుగానే ఆక్యుపై చేయాలని మీకు మనవి చేస్తున్నా. ఈ సమయంలోనే మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ కాకుండా అందరూ కూడా దయచేసి దేవుని వాక్యం వైపు మన దృష్టిని కేంద్రీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రార్థనలో ప్రభు సహాయార్థం కనిపెడదాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి గ్రేస్ మేరీ గారు, ఎక్స్-డీకన్ గారు ప్రార్థనలో ఉన్నారు. గ్రేస్ మేరీ గారు. సర్వశక్తి మికిలి కనికరం గల గొప్ప దేవ, జీవాధిపతి, జీవం గల నాయన, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాము నా తండ్రి. ఇక నవంబర్ మాసంలో నా దేవనైనా 2వ ఆదివారం నా తండ్రి నైనా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో లెక్కించి నీ మందిర ఆవరణంలోకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నా తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు నాయనా మిమ్మల్ని పాటలతో స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి నా తండ్రి మేము వచ్చి ఉండగా నా దేవానైనా అయ్యా ఇప్పుడు మీరు మాట్లాడే సమయము కనుక నా తండ్రి నైనా మేము మెలుగు కలిగి నా తండ్రి నైనా నీ వాక్యం వినడానికి సహాయం చేయండి. నీ దాసుని నీ శిలువ చాటున మరుపరిచి మీరు మాట్లాడండి నా తండ్రి నాయనా. దేవా మీరు కృప చూపించండి. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నాయనా. అయినా ఎవరెవరైతే ఏ ఆశతో నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో నా తండ్రి నైనా వారి ఆశను మీరు తీర్చుమని మీ పాదాల మొరపెట్టుకుంటున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుతున్నది నీ కీర్తనకారుడు సెలవిచ్చిన విధంగా నా దేవా నైనా ఆశతో మేము నీ సన్నిధానానికి వచ్చిండగా నా తండ్రి నైనా నైనా మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడమని నా తండ్రి నైనా 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 కృప చూపించండి. మీరు మాట్లాడితే మా నా తండ్రి జీవితాలు బ్రతుకుతాయి కనుక నైనా మీరు కృప చూపించండి. ఏ ఒక్కరు నా తండ్రి నైనా నైనా ఎక్కడ జారిపోయారో నా తండ్రి నైనా ఎక్కడ పడిపోయారో నా దేవా నైనా నైనా ఇంకా నీ సన్నిధానం నీ వాక్కు దగ్గరికి రాకుండా నా తండ్రి నైనా 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 నా తండ్రి నైనా తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నా దేవా అట్టి వారిని నీ సన్నిధానంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నా తండ్రి. నీ వాక్యము బండలను బ్రద్దలు చెయ్యే సుత్తి లాంటిది కనుక నా తండ్రి నాయన నీ వాక్కు ద్వారా మీరు మాట్లాడమని మీ పాదాల మొరపెట్టుకుంటున్నాం. కృప చూపించండి నా తండ్రి. ఈ వాక్కు చాకలివాని సబ్బు లాంటిది నా తండ్రి నైనా నైనా ఎర్రని వైనా నా తండ్రి నైనా మా యొక్క పాపములు నా తండ్రి హిమములాగా కడిగేది కనుక నా దేవా నైనా మీరు కృప చూపించండి. మీరు దయపాలింపచేయండి. బలమైన వాక్కు ద్వారా నా తండ్రి నైనా నైనా వింటుండగా నా తండ్రి వినే చెవులు, గ్రహించే హృదయము, లోబడే మనసు దయచేయండి నా తండ్రి. విన్నది నా తండ్రి విడిచిపెట్టి వెళ్ళక నా దేవా నైనా మా జీవితాలలో దానిని నెమ్మది వేసుకుంటూ నా తండ్రి నైనా నైనా దానిని ఆ వాక్కును మాకు అన్వయించుకుంటూ మేము నడడానికి సహాయం చేయమని నా తండ్రి మీరే కృప చూపించి మీ ఆత్మ స్వాతంత్రం మా మధ్య ఉంచుమని నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ పుణ్య నామమును బట్టి అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరు కూర్చోనండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నుండి ఇవాల్టి మన టెక్స్ట్ ప్రియులారా రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము, ద ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 అందులోని ఒక వచనాన్ని చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. 16వ వచనం, 18వ అధ్యాయము 16, 17, 18 ఈ మూడు కలిసి చదువుకుందాం ప్రియులారా. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియచేయగా ఏలియాను కలుసుకొనుటకాయ్ ఆహాబు బయలుదేరెను. ఆహాబు ఏలియాను చూచి, ఇజ్రాయేలు వారిని శ్రమపెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటివారును ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. రైట్. నెక్స్ట్ 21 పిల్లరా, 21 ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, అంటే 21 కంటే ముందు దయచేసి 19 కూడా చదివితే మంచిది, అక్కడ చాలా శ్రేష్టమైన పర్వతం. అయితే ఇప్పుడు
నీవు ఇజ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలను 450 మందిని, ఆషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. ఆహాబు ఇజ్రాయేలు వారందరి యుద్ధకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుండరు? చాలు ప్రియులారా, దయచేసి ఒక మాట చాలా శ్రేష్టం. కర్మేలు అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. దానికంటే ముందుగా 16వ వచనంలో ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను. ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను. దయచేసి మాట గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, నవంబర్ మాసపు ఈ 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మనలందరినీ నేటికి సజీవుల లెక్కలో ఉంచి మనలను, మన కుటుంబాలను, మన SIU ఫ్యామిలీ, మన SIU సంఘాన్ని ప్రభు ఆశీర్వదించి ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు. అందును బట్టి సమస్త ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగునుగాక. ఇవాల్టి ప్రత్యేక ఆరాధనలు పాలి భాగస్థులైన మీరందరూ, మనమందరం ధన్యులం. ఈ ధన్యతనిచ్చిన ప్రభువునకే మహిమ. చేరవచ్చిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడు మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, గత వారము మనం కొంత ధ్యానం చేసుకుంటూ అక్కడ పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి ఆగిపోయాం. ఇది ప్రభు చిత్తమైతే, ప్రభు ఆత్మ బలపరిచిన కొలది వాటిని ముగింపు చేసుకునేదానికి మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా మానవుని జీవితం యాత్ర, మానవుని జీవితము యాత్ర. ఈ యాత్రా జీవితంలో మనమందరము కొనసాగుతూ ఉన్నాం. సో యాత్రా జీవితంలో, ఈ జీవన యాత్రలో ఉన్నటువంటి మన జీవితంలో ఎందుకు పుట్టాం, అలాగూ ఎందుకు మనము పెరుగుతూ ఉన్నాం, ఎందుకు మనము పెద్దవారం అవుతున్నాం, ఏంటి ఈ విషయాలు అనేటువంటిది, అలా ఈ జీవన యాత్రలో మనము ఎక్కడెక్కడ ఏ ఏ మజిలీల ద్వారా ముందుకు వెళ్ళవలసినటువంటిది, ఇదంతా కూడా ప్రాక్టికల్. లైఫ్ అంతా కూడా ప్రాక్టికల్గా ఉంటుంది. లైఫ్ ఈజ్ ఆల్వేస్ ప్రాక్టికల్ ప్రియులారా. లైఫ్ ఈజ్ ఆల్వేస్ యాక్షన్, బట్ నాట్ ఎట్ ఆల్ కాంటెంప్లేషన్. ఎంత మాత్రం కాదు. కాబట్టి ప్రాక్టికల్ లైఫ్లో దేవునికి ఇష్టంగా, దేవునికి అవైలబుల్గా, అందుకే నేను ఎందుకు ఈ మాట రిపీట్ చేస్తున్నంటే, దేవునికి అవైలబుల్గా మనం ఉన్నామంటే చాలు ప్రియులారా. దేవునికి అవైలబుల్గా ఉంటే గొప్ప ఆశీర్వాదం. దేవునికి అవైలబుల్గా ఉంటే అన్నిట్లో కూడా సక్సెస్. అన్నిట్లో కూడా కొన్నిసార్లు ఏదైనా పొరపాటు జరిగినా, మానవ మాతృలంగా మనలో ఏదైనా కొన్ని బలహీనతలు చోటు చేసుకున్నా, కొన్ని ఏదైనా పొరపాట్లు జరిగినా, దేవునికి అవైలబుల్గా ఉన్నామా, ప్రభువే అన్నిట్లో సెట్ రైట్ చేస్తాడు. ఆయనే మనల్ని చక్కదిద్దుతాడు, ఆయనే సరిపెడతాడు, ఆయనే సమకూరుస్తాడు, ఆయనే మనకు అన్నీ తిరిగి మనకు సంప్రాప్తమయ్యేటట్లు చేస్తాడు. కాబట్టి దేవునికి అవైలబుల్గా ఉండడము మానవుని యొక్క జీవితంలో చాలా చాలా అవసరం. నేను గత వారం వాక్యం చెప్తున్నప్పుడు జస్ట్ ఎప్పుడు మనం చర్చికి వస్తాం, లేకపోతే మన పిల్లలను ఎప్పుడు చర్చికి తీసుకొని వస్తామనేది మధ్యలో ఒక అంశం వచ్చింది. ఒక అంశం వచ్చినప్పుడు అది ఎందుకో చెప్తూ ఒక 3 పాయింట్లు ఉంటాయి. ఆ 3 పాయింట్లు గతంలో చాలాసార్లు చెప్పిండేదే, కాకపోతే ఒక పాయింట్ చెప్పేసేసి మధ్యలో ఎందుకు అది ఆగిపోయింది. మిగిలిన 2 పాయింట్లు రాకపోతే నాకు ఇద్దరు ఫోన్ చేసి, అంకుల్ మీరు 3 పాయింట్లు అన్నారు, 3 సార్లు వస్తారు చర్చికని, ఒకసారి వచ్చిన సంగతే చెప్పినారు, మిగిలిన 2 సార్లు చెప్పలేదు అని
వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఫోన్ చేసి అడిగినారు. అప్పుడు అనిపించింది, అమ్మయ్య మంచిది, సంతోషం. సో మంచిగా వింటున్నారు, ఇంకా మిగిలిన 2 పాయింట్లు ప్రస్తాపన చేయలేదే పాస్టర్ గారు, ఒక పాయింటే ప్రస్తాపన చేసినారని అడిగినారు. చాలా సంతోషం అనుకొని ఓకేనన్నా, గాడ్ బ్లెస్ యూ అన్న. అంటే వాళ్ళు అడిగినటువంటిది ఏంటంటే, మనము దేవుడు మనల్ని ఆశీర్వదించి, దేవుడు మనకు అన్నీ ఇచ్చి, అసలు ఈ జీవితమే దేవుడు మనకిచ్చిన బహుమానం, దేవుడు మనకిచ్చిన కృపా వరం, దేవుడు మనకిచ్చిన విలువైన వెలకట్టలేనటువంటి అత్యంత ప్రశస్తమైనటువంటి అనుభవం అన్నమాట ఈ జీవితం అంటే. ఈ శరీరము ఎంతో విలువైంది, ఆత్మ అసలు వెల కట్టడానికి వీలు లేనటువంటిది ప్రియులారా. కాబట్టి ఇంత విలువైన దేహాన్ని, వెలకట్టలేనటువంటి ఆత్మను, ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను మనకిచ్చిన తరువాత దేవునికి అవైలబుల్గా ఉండడం మనకు దేవుని పిల్లలంగా మన అవసరమై ఉంటున్నది. ముఖ్యంగా క్రైస్తవులం అని అనిపించుకునేటువంటి మనం ఎప్పుడూ దేవునికి అవైలబుల్గా ఉండాలి. గాడ్ ఆల్వేస్ వాంట్స్ అవర్ అవైలబిలిటీ. దేవుడు ఎప్పుడూ మన అవైలబిలిటీనే కోరుతారు. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా, కొన్నిసార్లు తెలియకో పొరపాటున వేరే రాంగ్ రూట్ లేకపోతే, ఇవన్నీ తర్వాత విషయాలు. దేవునికి అందుబాటులో ఉండడం, ఇది దయచేసి గమనించాలి, దేవునికి అందుబాటులో ఉండడమే మానవునికి అవసరం. అదే మానవుని అనగా మన యొక్క బలం కూడా. మనకు బలం ఏది అంటే దేవునికి అందుబాటులో ఉండడమే. మన యొక్క సామర్థ్యం ఏదంటే దేవునికి అందుబాటులో ఉండడమే. మనకున్నటువంటి ఇతరత్ర ఏవైనా ఉన్నాయనంటే అవి దేవునికి అందుబాటులో ఉండడమే. సో గాడ్ ఆల్వేస్ వాంట్స్ అవర్ అవైలబిలిటీ. Then God turns our availability. If we are available to God always, then God turns our availability into our ability, or into our capability, or into our credibility. దేవుడి విధంగా ఎన్నైనా ఏమైనా మన జీవితాల్లో చేస్తాడు. అలా కాకుండా నామకార్థ క్రైస్తవ జీవితంతో పండగలకు మాత్రమే వచ్చి, పండగలప్పుడు చర్చిలో కనిపించి, ఆదివారం మాత్రమే వచ్చి ఆదివారమే చర్చిలో కనిపించి, లేకపోతే కొందరైతే అని గత వారం చెప్తూ మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఆ అడిగినటువంటి సహోదరులు, యవన కుమారులు దయచేసి మంచిగా వినాలని కోరుతున్నాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు, నామకార్థ క్రైస్తవ్యంతో ఉండే తల్లిదండ్రులు ఉంటారు పిల్లరా, బాగా వినాలి. వాళ్ళది ఎట్లుంటుంది అంటే, చర్చిని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు, అంతేగాని చర్చ్ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాదు. చర్చ్ ఎంత పరిశుద్ధమైంది, చర్చ్ అంటే ఎవరు? నేనే కదా చర్చ్ అంటే, నా దేహమే కదా, నా హృదయమే కదా అన్నటువంటిది. నేనే కదా చర్చ్, నా హృదయమే దేవునికి ఆలయం అనగా ఈ శరీరమే నా దేవునికి ఇదే, ఈ దేహమే దేవుని ఆలయం అన్నటువంటి విషయాలు మర్చిపోయి తెలియదు. ఆ విషయంలో చర్చ్ అంటేనే వేరే భావాలతో, వేరే కోణాల్లో ఆలోచన చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అవసరాలకు మాత్రమే వాటిని చర్చిని వాడుకుంటూ వస్తారు. అలాగూ మెంబర్షిప్ పెట్టుకుంటారు. మెంబర్షిప్ పెట్టుకొని ఇంకా గడపరారంతే. మెంబర్షిప్ పెట్టుకొని మహా అంటే ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు నెల కడుతూ ఇంకా దానికి ఒక పెద్దగా ఏంటంటో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే మాకు ఇట్లా అని చెప్పేసి అనేటువంటిది. ఎందుకు ఈ విషయాలంటే వాళ్ళు నామకార్థ క్రైస్తవుల గురించే సుమా ఈ మాటలు, ఈ వాక్యం. ఇప్పుడు ఒక 3 నిమిషాలు అందించే ఈ వర్తమానం, ఒక 3 minutes వరకు ఉండేటువంటిది నామకార్థ క్రైస్తవుల గురించి, అందరిని గురించి కాదు. ఎవరా నామకార్థ క్రైస్తవులు అంటే, పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు పిల్లలను తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చేసి అప్పుడు చర్చిలో కనిపిస్తారనమాట. అంతవరకు ఎవరు ఏంటనేదో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ని తీసుకొని వచ్చి అప్పుడు సంఘ పెద్దలకు, అప్పుడు పాస్టర్ గారిని అనగా ద ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే వెన్ హీస్ హ్యాచ్డ్ అంటారు. వెన్ హీస్ హ్యాచ్డ్, HATCHED అని. హ్యాచ్డ్ అంటే మనకు కోళ్ళు ఉంటాయి, కోళ్ళను పొదిగిస్తారు. కోళ్ళను ఏం చేస్తారు? పొదిగిస్తారు. కోళ్ళు పొదిగించినప్పుడు గుడ్లు పెట్టి ఆ గుడ్ల పైన కోడిని పెట్టేసి పొదిగిస్తారు. దాన్ని హ్యాచింగ్ అంటారు. ఆ పొదిగించిన తర్వాత కొన్ని దినాలకు, 21 దినాలకు
కోడి గుడ్లలో నుంచి కోడి పిల్లలు బయటకు వస్తాయి. ఇది మనందరికీ తెలిసిన విషయం. అందుకేంటంటే ఇలాంటి వాళ్ళకు ఉపయోగించబడిన భాష అట్లే ఉంటుంది అన్న. అందుకోసం వెన్ హీఈస్ హ్యాచ్డ్ అలాగ పుడతానే తీసుకొని వస్తారు. దానికి నామకరణము, నెక్స్ట్ బాప్తిస్మం అని పేర్లు పెట్టేసేసేసి జరిపించేసుకుంటారు. అంతే. అరే నా పిల్లోడు వాడు ఏం చదువుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడికి ఈపున ఇంత బరువు మూత మోపి వానికి స్కూలుకు పంపించి ఇంకా ఏమేమో అన్నీ చేపిస్తాం, కానీ చర్చికి పిలుచుకొని రావాలి, సండే స్కూల్లో వాడిని చేర్పించాలి. సండే స్కూల్ అంటే ఏంటో వానికి తెలియాలి, చర్చ్ అంటే వానికి తెలియాలి, చర్చిలో వాడు ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులమైన మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మా మాటలు, మా ప్రవర్తన, మా యొక్క ఫీలింగ్స్ను బట్టి నెక్స్ట్ నా కుమారుడు, నా కుమార్తె వాళ్ళు కూడా ఇవన్నీ ఉండాలి అనేటువంటిది అవన్నీ ఉండవు. అసలు వాడు చర్చికి వచ్చినా రాకపోయినా పట్టించుకోమన్నమాట. ఆదివారం కూడా స్కూల్ ఉందంటే హ్యాపీ అని ఇంకా స్కూల్కి కూడా పంపిస్తారు. ఇంకా లేకపోతే 2వ తరగతి దాటి 3వ తరగతి వస్తేనే ఏంటంటే ఫౌండేషన్స్, ఆ ఫౌండేషన్స్ పేరు పైన ఏం చేస్తారంటే 3వ తరగతి నుంచి హాస్టల్లో వదిలిపెడతాం. ఇంకా హాస్టల్లో వదిలిపెడితే ఆదివారాలు కూడా చర్చిలు లేదు. ఇంకా ఇవన్నీ అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న ప్రాక్టికల్గా ఉన్న విషయాలు. తల్లిదండ్రులకు దూరంగా, సంఘానికి దూరంగా, దేవుని వాక్యానికి దూరంగా, దేవునికే దూరంగా అవైలబుల్గా లేనటువంటి పరిస్థితి పిల్లలకు తల్లిదండ్రులమైన మనమే కల్పిస్తున్నాం. మళ్ళా ఎప్పుడు తెస్తారంటే ఇది వెన్ హీఈస్ హ్యాచ్డ్ ఫస్ట్ టైం అయిపోయింది, పుట్టినప్పుడు తీసుకొని వచ్చేది. బట్ వెన్ హీఈస్ మ్యాచ్డ్ వాడు ఎందుకంటే 3వ తరగతి నుంచో 1వ తరగతి నుంచో ఫౌండేషన్స్లో పెరిగింటాడు కదా. ఏంటంటే రకరకాల ఫౌండేషన్స్లో మొత్తానికి ఒక ఫౌండేషన్లో ఎక్కడో ఒక చోట స్థిరపడతాడు, ఏదో ఒక జాబ్లో స్థిరపడతాడు, వస్తుంది ఏదో ఒక జాబ్ వస్తుంది, నాకు ఇంత సంపాదించుకుంటాడు. వానికి పెళ్ళి లేకపోతే అమ్మాయికి పెళ్ళి చేయాలి. ఆ పెళ్లి చేసే టైంలో అప్పుడు పిలుచుకొని వచ్చారనమాట వాణ్ణి. అంతవరకు ఎవడు ఏంది, ఎవరి కొడుకు అనేది సరిగా తెలిసిండదు, ఎవరి కూతురు ఏంటది సరిగా తెలిసిండదు. అప్పుడు పిలుచుకొని వచ్చి మేము వెనక మా బ్యాక్గ్రౌండ్ ఇదిగో మేము అంటే మా ఇట్లా అని చెప్పి అప్పుడు ముందుకు దోసి అప్పుడు కమిటీని, అప్పుడు పాస్టర్ గారితో అప్పుడు మాట్లాడుకొని మ్యాచ్ ఏం జరగాలి, ఇప్పుడు పెళ్ళి జరగాల, పెళ్ళి చేపించేసుకుంటాం. అంతే కదమ్మా. 2వసారి పెళ్ళి అయిపోతుంది. ఆ పెళ్లి రోజు మాత్రమే కనిపిస్తాడు అబ్బాయి అమ్మాయి, అంతే. హ్యాచ్ ఎప్పుడు వెన్ హీఈస్ హ్యాచ్డ్ ఫస్ట్ టైం వస్తారు, వెన్ హీఈస్ మ్యాచ్డ్ సెకండ్ టైం వస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమి ఎట్లా చేర్చి ఏంటి పరిస్థితి, నాకు అక్కడ వివాహం అయింది కదా, నేను వెళ్ళాలి దేవుని మందిరంలో ఆ సహవాసంలో పాల్గొనాలి, దేవుని ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, అవసరమైతే నేను ప్రభుకు సమర్పించుకోవాలి, నేను నా కుటుంబం చల్లగా ఉండాలి, ఆయన దీవెనలు పొందాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఉండదు ఇంకా వాళ్ళకు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ విధంగా నేర్పించలేదు. పిల్లలు కూడా అది ఏంటో మా అవసరాలు తీర్చేటువంటి అది ఏంటో ఒకటి అంతే, డాష్ 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 ఏమైనా అనుకోవచ్చు. అలా ఉంటుంది చర్చ్ అంటే వాళ్ళ దృష్టిలో. 2వది ఏమైపోతుంది అంటే అయిపోతుంది, ఇంకా కనపరారు. మళ్ళా ఎప్పుడు కనపరచరు. ఇది చెప్పడానికి బాధ, ఈ మాట చెప్పడమే బాధ అమ్మా. వెన్ హీఈస్ హ్యాచ్డ్ అడిగినటువంటి యవన కుమారులు దయచేసి వినండి. వెన్ హీఈస్ హ్యాచ్డ్ ఫస్ట్ టైం. 2వది వెన్ హీఈస్ మ్యాచ్డ్, MATCHED అంటే పెళ్లి చేసుకునేప్పుడు. 3వసారి ఎప్పుడు వచ్చారంటే వెన్ హీఈస్ డిస్పాచ్డ్. 3వసారి ఎప్పుడు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. వెన్ హీఈస్ డిస్పాచ్డ్, ఏదో ఒక రోజు వాడు ఎవరమైనా సరే చచ్చిపోవాల్సి ఉండేదే, ఖచ్చితంగా ఎవరమైనా చచ్చిపోతాం. చచ్చిపోయినప్పుడు మళ్ళా చర్చి గుర్తొస్తుంది. చచ్చిపోయినప్పుడు అప్పుడు సెమిట్రీ కమిటీ, అప్పుడు చర్చి కమిటీ, అప్పుడు సంఘం, అప్పుడు వచ్చేసేసి ఇట్లా అని చెప్పేసి మళ్ళీ ఆ చర్చి ద్వారానే జరగాల. డిస్పాచ్ చేయాలి ఆయన బాక్స్లో పెట్టి డిస్పాచ్ చేసేటప్పుడు ముందు పుట్టినప్పుడు పేరు పెట్టడం, మధ్యలో పెళ్లి చేసుకునేటప్పుడు ఒకసారి కనపచ్చాడు, మళ్ళీ లాస్ట్లో డిస్పాచ్ అయిపోయేటప్పుడు కనపచ్చాడు. ఇలాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే లోకం, ప్రపంచం అనగా అందరినీ సార్వత్రికంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ గమనంలోనికి తెస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటే పిల్లరా, దేవునికి అవైలబుల్గా లేకపోతే ఉన్నటువంటి నష్టాలు, ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉంటాయో అందుకే మీ గమనంలోనికి తెస్తున్నా. దేవునికి అవైలబుల్గా ఉంటే దేవుడు మన అవైలబిలిటీని ఎలా ఎబిలిటీగా చేస్తాడో
మన అవైలబిలిటీని ఎలా క్యాపబిలిటీగా చేస్తాడంటే, ఆ మాట చదివితే 16వ వచనం చదవండి. నిన్న రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 16. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానంను తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను. అబ్బా చాలమ్మా, ఒక నిమిషం. ఎవరిని కలుసుకునేదానికి ఎవరు వచ్చినారు? ఏలియాను కలుసుకునేదానికి ఎవరు వచ్చినారంటేనా? ఆహాబు వచ్చినాడు. ఏలియా ఎవరు, ఆహాబ్ ఎవరు? దయచేసి బాగా వినాలి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం వరకు ఏలియా ఎవరో మనకు అంతకుముందు విషయాలు మనకు తెలియవు. 17వ అధ్యాయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవునికి అందుబాటులో, దేవునికి అవైలబుల్గా ఉన్న ఒక వ్యక్తిని దేవుడు లేపినాడు. అనేక మంది ఉన్నారు ఇజ్రాయేలు దేశంలో. పిల్లరా, ఇజ్రాయేలు దేశం, ఇజ్రాయేలు అనగానే దేవుడు విమోచించిన జనాంగం, వాళ్ళంతా కూడా, అందరూ కూడా. కాకపోతే అందులో ఒక వ్యక్తిని దేవుడు లేపినాడు. ఆ వ్యక్తే ఏలియా. ఏలియాను దేవుడు ప్రవక్తగా చేసుకున్నాడు. ఎందుకోసం చేసుకోవాల్సి వచ్చిందంటే, పరిస్థితులు బాగలేవు. ఇజ్రాయేలు ముక్క చెక్కలైపోయింది, రెండుగా విభాగించబడింది. ఇజ్రాయేలు ఒక పక్క అయింది, యూదా అనేటువంటి మరొక భాగం అయింది. అనగా ఇజ్రాయేలే రెండుగా, ఇజ్రాయేలు యూదాగా, రెండు రాజ్యాలుగా, రెండు ప్రార్థనా స్థలాలుగా, రెండు మందిరాలుగా అలాగూ విభాగించబడి ఇజ్రాయేలు అన్నటువంటి ఒక్క జాతి రెండుగా పూర్తిగా ముక్క చెక్కలైపోయింది. వారి అవిధేయతను బట్టి, అక్రమ జీవితాలను బట్టి. ఇది అక్కడ ఉన్న సందర్భం. ఆ సమయంలో దేవుడు ఏలియాను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఉదయకాలంలో ప్రభు నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడో ఈ విషయాలు తెలుసా పిల్లరా? ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఏంటి పాస్టర్ గారు ఏలియాను గురించి మనం ఒక ఏలియా జీవితాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని చిత్తం ఏలియా పట్ల ఎట్లా ఉందో నువ్వు నేను గ్రహిస్తే, ప్రియ సహోదరుడా సహోదరి, నా జీవితంలో కూడా దేవుని చిత్తం ఏమైందో, దేవుని చిత్తమైన సంకల్పం నీ పట్ల నా పట్ల ఏమై ఉందో, నీ ఫ్యామిలీ పట్ల నా ఫ్యామిలీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో, మన సంఘం పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో మనకు క్లియర్గా, ప్రస్ఫుటంగా మనకు అర్థమైపోతుంది. ఏలియాను గురించిన ధ్యానం మన ప్రాక్టికల్గా మన లైఫ్కి కూడా మనము అలా ఆలోచన చేస్తే అవి ఖచ్చితంగా మనకు అప్లికబుల్ అవుతుంది. మనం అప్లికేషన్ అండ్ ఇంప్లికేషన్ అనేటువంటిది మన జీవితంలో మనం గిన తెచ్చి పెట్టుకుంటే మనం కూడా మరో ఏలియా అవుతాం. సహోదరుడా సహోదరి, మనం కూడా మరో ఏలియా కావాలి అనే దేవుడు ఇష్టపడుతూ ఉదయకాలమున ఈ వర్తమానం అందిస్తున్నాడు. దేవుడు ఇష్టపడుతూ క్రిస్మస్ కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఇష్టపరుస్తూ క్రొత్త సంవత్సరం కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఇష్టపరుస్తూ కొత్త కార్యాలు ప్రపంచంలో జరిగిస్తున్నాడు. అలాగూ అనేక దేశాల్లో జరిగిస్తున్నాడు. అనేక సంఘాల్లో దేవుడు కార్యం చేస్తూ ఉంటున్నాడు. ఒక చిన్న మాట, నేటి దినాల్లో చాలా 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 హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఆత్మీయమైన కోణంలో మాట్లాడుతున్న ప్రియులరా, దయచేసి అర్థం చేసుకోండి. వేరే ఇతరత్ర ఏ కోణంలో కూడా కాదు, రాజకీయ కోణం కాదు, రాజకీయ కోణం అసలే లేదు, లేకపోతే ఇతరత్ర వేరే ఫైనాన్షియల్ ఆ పర్స్పెక్టివ్లో కానీ, లేకపోతే పొలిటికల్ పర్స్పెక్టివ్లో కానీ, ఇతరత్ర వేరే ఏ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడను. దేవుని వాక్యాన్ని బట్టి దైవజనునిగా ఆత్మీయమైనటువంటి విషయాలు ఆ కోణంలో నేను మీతో మాట్లాడుతున్నా. అమెరికా దేశానికి ట్రంప్ గారు వచ్చినారు, మళ్ళా ఆయన ప్రెసిడెంట్గా. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నేను ఆత్మీయంగా మాట్లాడుతున్న పిల్లరా, అసలు ఎంతోమంది ప్రెసిడెంట్స్ అమెరికాను పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. రొనాల్డ్ రీగన్ లాంటి గొప్ప వాళ్ళు, జార్జ్ బుష్ లాంటి వాళ్ళు, ఒబామా లాంటి వాళ్ళు, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు, ఎంతోమంది ఆ విధంగా ఎవరి వల్ల కానటువంటి పని గతంలో అమెరికా ప్రెసిడెంట్గా ఓ 4 సంవత్సరాలు చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఇజ్రాయేలు దేశంలో ఒక గొప్ప మార్పు తెచ్చినాడు. ఇజ్రాయేలు దేశానికి ఒక గొప్ప మార్పు ఏంటిదనంటే, టెల్ అవీవ్ అన్నటువంటి ఇజ్రాయేలు యొక్క క్యాపిటల్ ఎక్కడికి మార్పిచ్చేటట్టు చేసినారంటే, యెరూషలేము క్యాపిటల్గా ఉండేటట్టు చేసినాడు. టెల్ అవీవ్ కాదు నాయనా క్యాపిటల్, ఇక యెరూషలేం. చరిత్ర
అలాగూ సిటీ ఆఫ్ షాలోమ్ అనగా సమాధాన పట్టణం, మా పితరులు దావీదు, సొలొమోను అలాంటి మహానుభావులు పరిపాలించినటువంటి పట్టణం, ఆ పట్టణము రాజధానిగా ఉండాలి అని చెప్పేసానని ఎంతమంది మొత్తం యుఎన్ఓ, నాటో దేశాలు, EU, మిగిలిన ఇతరత్ర యూరోపియన్ యూనియన్ లాంటి ఇలాంటి దేశాలన్నీ ఎంత వ్యతిరేకించినా, ఎన్ని సమస్యలు వచ్చినా అలాగూ ధైర్యంగా నిలబడి సమస్య వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఆ విషయాల్లో ప్రకటన చేస్తూ, అలాగూ ఎవరు ఎన్ని చెప్పినా లెక్క చేయకుండా, ఓ పక్క విమర్శలన్నీ రకరకాలుగా వస్తున్నా వాటన్నిటిని కాదని దేవుని వాక్యపు నెరవేర్పు ఉంటుందే ప్రియులారా. దేవుని వాక్యపు నెరవేర్పునైనా యెరూషలేం క్యాపిటల్ కావడం అనేది నేను అందుకే ఆత్మీయ కోణంలో మాట్లాడుతున్నా, ఇతరత్ర కాదు. దేవుని వాక్యపు నెరవేర్పు ఎక్కడో కాదు రాజధాని ఉండాల్సింది, యెరూషలేము రాజధాని అని యెరూషలేమును రాజధానిగా చేయించేసినాడు. ఆ తర్వాత ఏ కారణాలో మనకు తెలియదు, ఆయన ఓడిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు చాలా అత్యధిక మెజారిటీతో ఆయన మళ్ళీ విజయాన్ని సాధించినాడు. ఇప్పుడు అమెరికా దేశపు ప్రెసిడెంట్ అయినాడు. ఎందుకు ఈ మాటలు ఏమంటే, ఆయన రాక వల్ల ఏమి జరగబోతుంది ఏంటి అని చెప్పేసానంటే, ఒక మాట నేను మీకు తెలియపరచగలను. బైబిల్ స్టడీలో కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా పిల్లరా, దయచేసి బైబిల్ స్టడీకి రావాలని మనవి చేస్తున్నా. అదేంటంటే, యేసు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది అనేటువంటిది ఈ పరిస్థితుల ద్వారా మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే, ప్రపంచానికి వాల్ క్లాక్ ఇజ్రాయేలు దేశం, దేవుడు ప్రత్యేకించిన జనాంగం. అలాగూ యేసుక్రీస్తు ప్రభు అదే ఇజ్రాయేలు ఆ కుటుంబాల్లో నుంచి, యూదా గోత్రములో నుంచి ఈ లోకానికి మొట్టమొదటిసారి అరుదించి సాక్షాత్తు దేవుడు సృష్టికర్త జన్మించినటువంటి స్థలం, క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగినటువంటి స్థలం ఏమిటి అనగా ఇజ్రాయేలులోని బెత్లెహేము అన్నటువంటి ప్రదేశం. తిరిగి యేసు ప్రభు జీవించిన, ఆయన నడిచిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు అనేకము జరిగించి లోకానికి, ప్రపంచానికి అంతటికీ యేసుక్రీస్తు నిజమైన దేవుడని అలాగూ రుజువుపరిచి మస్సియా అని లోకానికి తెలియపరచడం ఆ ప్రాంతాల్లో నుంచే జరిగింది. చివరకు అలాగూ అపవాది, అక్కడ ఉన్నటువంటి వారందరూ కుట్రబన్ని యేసుక్రీస్తు ప్రభును సిలువ మరణానికి అప్పగిస్తే, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ రూపంలో యేసుక్రీస్తు నామమున వచ్చినటువంటి యేసయ్య మనందరి కొరకాయ తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించడం అదే ప్రదేశాల్లో జరిగింది, అదే దేశంలో ఆ ప్రాంతాల్లో జరిగింది. ఆయన సిలువ మరణం పొందడము సమీపాన ఉన్నటువంటి ఆ యెరూషలేము కొండల్లో ఒక పర్వతమైనటువంటి ఒక కొండ అయిన గొల్గొతా అనబడినటువంటి కల్వరి కొండ, ఆ స్థలములో, అక్కడ మోరియా పర్వతాల్లోని ఒక పర్వతమైనటువంటి కల్వరి కొండలో యేసు ప్రభువారు మరణించడం జరిగింది. ఆయన మరణించడం మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి అంతటికి కూడా ఒక దిక్సూచి, ప్రపంచానికి అంతటికి కూడా అందరూ యేసు క్రీస్తు వైపు చూడగలుగునట్లుగా ఆ ఆకాశానికి భూమికి మధ్యలో సెంటర్ పాయింట్, ప్రపంచ పటానికి గ్లోబ్లో సెంటర్ పాయింట్ అయినటువంటి మధ్యాసియా సెంటర్ పాయింట్ అని ఎందుకు, ఎలా అనేటువంటిదంటే, దయచేసి ఒక్క మాట, ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలో దయచేసి ఒక విషయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 2 ప్రియులారా, ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం తెలియపరిచి ఏలియా ద్వారా ఏం జరిగాయి, ఇవాళ నీవు నేను మన ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకొని మనమందరం కూడా ఒక మంచి తీర్మానంతో ముందుకు సాగిపోవుదాము గాక. దయచేసి రండి. యెహెజ్కేలు గ్రంథం, నాకు మొన్న ఈ విషయాలు ఆయన గెలిచినప్పుడు యెహెజ్కేలు ప్రవచనం నెరవేర్చబడబోతుంది అని నేను ఎంతో సంతోషపడ్డాను. ఎందుకంటే ఈ వాక్య ధ్యానాలు చేస్తున్నప్పుడు ప్రభు రాకడను గురించి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఈ వాల్ క్లాక్లో జరుగుతున్న, అలాగూ ముందుకెళ్తున్నటువంటి మరో ముళ్ళు, ఆ ముళ్ళు ఎంత ముందుకు అలా జరిగి వెళ్ళిపోతుందో,
కాలచక్రం ఎలా ముందుకు నడుస్తుందో తెలుసుకొని చాలా సంతోషపడ్డాం ప్రియులారా. రండి, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. 38వ అధ్యాయంలో సెంటర్ పాయింట్ అనేటువంటి విషయం 12వ వచనం నిన్న 12-13 చదవండి మా. 38 దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలం మీదికి తిరిగి పోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగి పోయేదను. మరొక్కసారి చదివిన మాట, భూమి నట్ట నడుమ నివసించు భూమి బాగా ఆడ చూడండి పిల్లరా, భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి నివసించు జనుల మీదికి తిరిగి పోయేదను. సెబా వారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా, దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోచుకొనుటకు వచ్చితివా అని నిన్నడుగుదురు. రైట్, చాలా బాగా చూసారా పిల్లరా. ఎక్కడుందంట భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రదేశాన్ని ఎన్నుకునేదానికి, ఆయన తన కార్యములన్నిటినీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కారణాలు ఇవే పిల్లరా. అలాగూ ఎక్కడో ఒక తూర్పు చివరి భాగాన్నో దక్షిణ భాగం చివరి భాగాన్నో కాకుండా ప్రపంచానికి సెంటర్ పాయింట్ అయినటువంటి ఆ సెంటర్ ప్లేస్లో ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశం, పాలస్తీనా దేశంలో ఆ ప్రభు ఆ విధంగా మరణించిన యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడినటువంటి స్థలం అది, ఆ ప్రదేశం అది. సమాధి చేయబడిన తరువాత సమాధిని జయించి, మరణాన్ని జయించి, లోకాన్ని జయించి, అపవాదిని జయించి, శరీరాన్ని జయించి, తీర్పును జయించి, సమస్తాన్ని జయించి, అన్నిటినీ జయించిన యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు ఆయన తిరిగి లేచిన స్థలం అది ప్రియులారా. లేచిన స్థలం తిరిగి ప్రక్కనే ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ మీద శిష్యులనందరినీ సమకూర్చుకొని అందరూ చూస్తూ ఉండగా పరలోకమునకు అలాగే ఆరోహణమైపోయినటువంటి ప్రదేశం ఇది. అంతా కూడా సృష్టికర్త ఏర్పాటు చేసుకొని ఆయన నడయారినటువంటి ఆ భూభాగం, ఆ ప్రదేశాలు అవి. అందుకొరకే ఇజ్రాయేలు దేశం ప్రత్యేకమైనటువంటిదిగా, అనగా పరిస్థితులు ఇంకోటి వాళ్ళు చేసిన తప్పులు పాపాలు ఒక ప్రక్క ఉన్నా దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆత్మీయ కోణంలో ఈ లేఖన భాగాలు మనం చదువుతూ వస్తున్నాం. ఈ సమయాన నేను మీ గమనంలోనికి మాటలు ఎందుకు తెస్తున్నానంటే ప్రియులారా, మీరు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయాన్ని చదివితే ఇందులో కొన్ని దేశాల పేర్లు వస్తాయి. ఒక 5 నిమిషాలు దీని గురించి నేను మీకు తెలియపరిచి, ఏలియా జీవన యాత్రలో కర్మేలు నుంచి హోరేబునకు ఆయనను దేవుడు ఎలా నడిపించాడో తెలుసుకొని మనము ఇక్కడ ఆగిపోదాం. దయచేసి 38వ అధ్యాయం, త్వరలో జరగబోయే సంభవాలు ఎట్లా ఉన్నాయి సంఘమంతా వినాలి, సంఘమంతా మంచిగా అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకా మనకు టైం లేదనైనా బాగా వినండి పిల్లరా. ఇంకా 20 ఏండ్లు, ఇంకా 30 ఏండ్లు, ఇంకా 50 ఏండ్లు, ఇంకా నేనేందో ఇంకా కొంత సంపాదించుకొని ఇంకా బిల్డింగుల మీద అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కట్టుకుంటా, ఇంకా ఏంటంటో ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని లక్షల కోట్లు నా పక్కకి వేసుకుంటా, ఇంకా ఏంటంటో చేస్తా, ఏమేమో చేసుకుంటా, నా కొడుకు కోసం నా కూతురు కోసం. ఇవన్నీ మంచిది, వెరీ గుడ్, వాటిని కాదని కాదు. కాకపోతే వాటన్నిటిపైన మమకారాన్ని పెట్టుకొని ప్రభువుకు అవైలబుల్గా ఉండకుండా దూరంగా ఉండి నష్టం చేసుకోగాకు. దూరంగా ఉండి నేను ప్రభువుకు అవైలబుల్గా ఉండడం ఎంత ఆవశ్యకతో ఈ నేటి వర్తమానం నుంచి మనము చాలాసార్లు ఇంకా నెక్స్ట్ తెలుసుకోబోతుంటున్నాం. ప్రభు రాకడ చాలా చాలా సమీపంగా ఉంది. నైనా యెరూషలేమా క్యాపిటల్ అయిపోయింది. మొన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంటా మంచిది. నెక్స్ట్ జరగబోయేటువంటిది ఛార్జ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ జరగబోతున్న
ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇజ్రాయెల్ దేశంలో నెక్స్ట్ ఇలా ఉండవు. ఒక 6 నెలలు, ఒక విత్ ఇన్ 6 months ప్రశాంతత నెలకొల్పుతుంది, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే రావాల్సిన వ్యక్తి వచ్చినాడు, చెప్పాల్సినోడు చెప్తే అర్థమవుతుంది, ఎలా చెప్తానో వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది. సో ట్రంప్ నోట్లో నుంచి బుల్లెట్లు వస్తాయి. సో ఆయన చెప్పినప్పుడు పరిస్థితులన్నీ మారుతాయి. ఎలా మారుతాయి ఏంటి? ఇవి నేను పాస్టర్ గారికి ఇవన్నీ ఎట్లా తెలుసు? తెలిసిండేది కాదు, ప్రవచనం నైనా ఇది ప్రవచనాలు కాబట్టి జరగబోయే సంగతులు అది ట్రంప్ గారా ఇంకొకరా కాదు. నెక్స్ట్ జరుగుతున్న సమకాలీన సంఘటనలో కాంటెంపరీ ఇష్యూస్లో ప్రాఫెసీ ఏ విధంగా ఫుల్ఫిల్ కాబోతుందో సంఘమా, ప్రియ సంఘమా, దయచేసి అవగాహన కలిగి ఉండి అర్థం చేసుకొని సిద్ధపడాలి అని, సిద్ధపడి స్థిరపరచబడాలి అని సవినయంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే టైం మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసింది. మ్యాక్సిమం 10 years పిల్లలు అంతే. ఎందుకంటగా ఇంకా వీరి కాలం ఒక 4 ఏళ్ళు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ వాడు క్రీస్తు విరోధి రావాలా, మళ్ళీ 7 సంవత్సరాల పరిస్థితులు ఉండాలా, యేసుప్రభు రాకడా ఎత్తబడేటువంటి విషయాల్లో నెక్స్ట్ వాణి అనగా క్రీస్తు విరోధి యొక్క వాణి రావడము, ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ప్రభుతో మనం ఉండబోయే అనగా భూమి మీద ఉన్నటువంటి సంఘటనలు, సంభవాలన్నీ మ్యాక్సిమం ఇంకా 10 నుంచి 15 సంవత్సరాల కాలంలోనే వీటికి ముగింపు పలికేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే నేను మీకు మనవి చేస్తా ఉన్నా, అందుకే నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. దయచేసి 38 ఇప్పుడు ప్రవచనం ఏం చెప్పింది చూడండి పిల్లరా. ప్రవచనం ఏం చెప్పింది? యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు జరగబోతున్న విషయాలు ఏం చెప్పాడు? ఎవరు ఈ సభావారంటే ఎవరు, తదాను వారంటే ఎవరు? దయచేసి చదవండి అయినా 38 ప్లీజ్. 38 మొదటి నుంచి చదువుతానండి నిన్న ప్లీజ్. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు, మెషేకునకును, తూబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ఇప్పుడు బాగా వినండి పిల్లరా, జస్ట్ బాగా. అక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు ఆ రోజు ఆ పేర్లు. ఈరోజు ఏంటి? గోగు ఎవరు, ఈ మాగోగు ఎవరు, లేకపోతే ఈ మెషక్ ఎవరు, ఈ తుబాలు ఎవరు? బాగా వినండి. ఇది ఎందుకనగా దిస్ ఇస్ ట్రూ. మీరు ఇప్పుడు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా, ఏ నెట్లోకి పోయినా, ఏం చేసినా ఇవి పక్కా, ఇవి కరెక్ట్ అంతే. ఎందుకోసం అంటే దేవుని వాక్యం సత్యం కనుక మనం నేర్చుకునేది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? గోగు మాగోగును ఉద్దేశించి అక్కడ యెహెజ్కేలుతో మాట్లాడిస్తున్నాడు. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును, మెషకునకును, తుబాలునకును అధిపతి అయినటువంటి వాడిని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించు. చెప్పు వానికి. ఎవడు వాడు, ఎవరు వాళ్ళు? ఇప్పుడు వినండి పిల్లరా. గోగు, మాగోగు, మెషకు, తుబాలు అనేటువంటి ఇవన్నీ కూడా గోగు అనగా దేశ నాయకునికి చిహ్నం. గోగు అనగా దేశ నాయకునికి చిహ్నం పిల్లరా. మాగోగు అనగా వాని పరిపాలన క్రింద ఉండే రాజ్యానికి చిహ్నం. మాగోగు అనగా వాని పరిపాలన క్రింద ఉండే రాజ్యానికి చిహ్నం. ఈ 4 కలిపి గోగు, మాగోగు, మెషకు, తుబాలును కలిపి మెషక్ అనగా మాస్కోను అప్పుడు ఆ కాలంలో మెషక్ అంటున్నారు, ఇప్పుడు మాస్కో అంటున్నారు. ఇప్పుడు ఈ మెషక్ ఇది ఏంటంటే ఇప్పుడున్నటువంటి రష్యా దేశానికి గురించినటువంటి విషయాలు. ఇప్పుడున్న ప్రజెంట్ రష్యా, ఈ రష్యా గోగు, మాగోగు, మెషకు, తూబాలు 4 కలిపి ఇప్పుడున్న యుఎస్ఎస్ఆర్ కాదు సుమా, బాగా గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ఎస్ఆర్ దేవుడు ఒకప్పుడు ప్రపంచ పటంలో నుంచి పక్కకు తీసేసినాడు. ఆ యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేటువంటి తీసేసినాడు. మనందరికీ తెలుసు, మన కాలంలోనే జరిగింది అది. ఇప్పుడు దేవుడు క్రొత్త రష్యా ఉన్నది. ఈ క్రొత్త రష్యా ఈ 4 దేశాల యొక్క సమ్మిళితం ఇప్పుడున్నటువంటిది. సరే ఏంటి ఇప్పుడు చదువునైనా దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం ఏం చెప్తుంది? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును, మెషేకునకును,
తూబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములు డాళ్లును ధరించి ఖడ్గం చేత పట్టుకొని వారినందరినీ మహాసైన్యముగా తీసేదను. మహాసైన్యముగా తీసేదను. ఎవరు చేస్తారంట ఈ పని? ఎవరు చేస్తారంట బ్రదర్? దేవుడే చేపిస్తాడు. ఇక ఎవరితో? ఇదిగో ఇప్పుడు మనం చెప్పిన మళ్ళీ రిపీట్ చేయడం బాలేదు. ఈ దేశాలు ఎన్ని కలుపుకోండి. ఇప్పుడు గోగు వాళ్ళకి అధిపతి గోగు అనగా రష్యా. మిగిలిన వాళ్ళందరికీ రేపు అతను పెద్దగా వస్తాడు, అతను నాయకత్వం వహిస్తాడు. కాబట్టి ఆ గోగును ఉద్దేశించి ఏమంటున్నారంటే, రేపు మీరు మహాసైన్యం అన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు అదే చెప్పడం అన్నమాట. మీ మిజైల్స్ పెట్టుకుంటారు, స్కట్స్ పెట్టుకుంటారు, న్యూక్లియర్ బాంబులు ఉపయోగించుకుంటారు, ఇంకా అణుబాంబులు ఏంటంటో మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఆయుధ సంపత్తిని అంతా రెడీ చేసుకొని ఇంకా మీరు రెడీ అయిపోతారు. రెడీ అయ్యేటట్టు ఎవరు చేస్తారు? నేనే చేస్తాను మిమ్మల్ని. ఇంకా ఎందుకంటే టైం దగ్గరికి వచ్చింది. మీ పాపం మండినప్పుడు, మీ పాపం మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా శిక్షించాలో నాకు తెలుసు. కనుక నేనేం చేస్తున్నాను, అది దేవుడు ప్రవచనం చూపిస్తున్నాడు. నెక్స్ట్ చదువుమా. నీతో కూడిన పరదేశపు, ఇప్పుడు నీతో ఇంకా కొంతమంది స్నేహం చేయడానికి వచ్చారు. ఎవరు వాళ్ళు? పారసీక దేశపు వారిని. చదువునైనా. కూషీయులు పూతు వారినందరినీ, డాళ్లను శిరస్త్రాణములు ధరించు వారినందరినీ నేను తీసేదను. రైట్, ఒక్క నిమిషం ఇక్కడ. ఇప్పుడు పారసీకము అనగా పర్షియా. పిల్లరా, పర్షియా కింద ఏమేమి వస్తాయంటే చాలా ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్తున్నా. ఇరాక్ గుర్తుపెట్టుకోండి, పర్షియా కింద వచ్చేది. ఇప్పుడు ఆ పారసీకం అంటే ఏదో ఎవరెవరో కాదు. ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్జిగిస్తాన్, ఈ దేశాల సముదాయం అంతా కలిపి అది పర్షియా కిందికి వస్తుంది. కూషు మరియు పూతు అనేటువంటిది ఏంటంటే, కూషు దేశం అనగా ఇథియోపియా దేశం. ఇథియోపియా, సూడాన్, ఐగుప్తు, ఈజిప్టు, లిబియా, అల్జీరియా, తునీషియా, మొరాకో, ఇవన్నీ కూడా తూర్పు ఆఫ్రికాలోని అరబ్ దేశాలు. తూర్పు ఆఫ్రికా, వీటినే కూషు మరియు పూతు అని ఆ ఒక టీం అని చెప్పేసి అని పిలుస్తారు. ప్రవచనంలో అలాంటి మాటలు చెప్పబడినాయి. అంటే రష్యాకు వీళ్ళందరూ, ఇరాక్, ఇరాన్, మిగిలిన చెప్పబడిన అందరూ రేపు సపోర్టివ్గా నిలబడతారు. అందరూ సపోర్ట్ నిలబడితే ఏం జరగబోతుంది? నెక్స్ట్ చదువునైనా 6వ వచనం. గోమేరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులో నుండి తొగర్మాయును అతని సైన్యంను జనము అనేకములు నీతో కూడా వచ్చును. అంటే వీళ్ళందరూ రేపు రష్యాకు సపోర్టివ్గా, మామూలు విషయం కాదు సుమా. త్వరలో జరగబోయే సంభవాలు దేవుని వాక్యం. ఇప్పుడు మరో 2 పేర్లు కనిపించినాయి 6వ వచనంలో. గోమేర్ అనేటువంటి మాటకు ఏ దేశాల కిందకి వస్తుంటే జర్మనీ. పిల్లరా, గోమేర్ అనగా జర్మనీ అని. జర్మనీ దేశం, జెకోస్లోవియా అనగా ఈస్ట్ యూరప్, పోలాండ్, హంగేరీ, ఈ దేశాలన్నీ కూడా గోమేరు అనే దాని కిందికి వస్తాయి. తోగర్మా అంటే ఇప్పుడున్నటువంటి టర్కీ దేశం, ఇస్తాంబుల్ ఉంది కదా, అది టర్కీ, బల్గేరియా, రుమేనియా, ఈ దేశాలను తోగర్మా అంటారు. తోగర్మా కిందికి వస్తాయి. అంటే ఇవన్నీ కూడా రష్యాకు రేపు సపోర్టివ్గా నిలబడతాయి, గోగుకు సపోర్టివ్గా నిలబడతాయి. ఇప్పుడు చదువునైనా ముగించుకుందాం. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందుదువు. నీవు శిక్ష పొందేదవు. నీవు శిక్ష పొందేదవు. ఎట్లా? ఇప్పుడు చదువునైనా. సంవత్సరంలో అంతములో నీవు ఖడ్గం నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును, ఇశ్రాయేలుల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన యూదులు, సమకూర్చబడిన ఇశ్రాయేలీలు అనగా 12 గోత్రముల వారు, 12 గోత్రాల వారు, 12 గోత్రముల వారు తిరిగి సమకూర్చబడేటువంటి సమయం ఆసన్నమైంది. వారందరూ సమకూర్చబడతారు. వెరీ షార్ట్లీ అది జరుగుతుంది. నెక్స్ట్ చదువునైనా. ఆయా జనులలో నుండి రప్పించబడిన నిర్భయంగా నివసించు జనుల
అందరి యొద్దకును నీవు వచ్చదవు, గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదికి వచ్చదవు, నీవును నీ సైన్యము. అనగా గోగుతో దేవుడు ప్రవచనం ఎత్తి చెప్తున్నమాట. గోగు అంటే నేను మళ్ళీ సారిసారిగా రిపీట్ చేయడంలే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆ గోగుకు సపోర్టివ్ గా ఉన్న ఈ దేశాలందరూ కూడా దేవునికి వ్యతిరేకమే. ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయిలుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఏం చేయబోతున్నారు వాళ్ళు? వారు గాలి వాన వచ్చినట్లు మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదికి వచ్చేదవు, నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతుడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకుందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదికి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గౌనులను లేని దేశం మీదికి పోయేదను, నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను, వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకున్నటకాయ అపూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగి పోయేదను, ఆయా జనులములో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయేదను. ఇది వీళ్ళందరూ కలిసి అనుకుంటారు. ఎవరి మీదికి రావాలని? ఇశ్రాయేలు మీదికి రావాలి. త్వరలో జరగబోయేటువంటి ప్రవచనాత్మకమైన సంభవాలు పిల్లరా. అప్పటికి ఎట్లుంటుంది అంటే, ఒక 6 నెలల తర్వాత, 6 months తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. యుద్ధం ఆగిపోతుంది. ఇప్పుడున్నటువంటి యుద్ధం కూడా తొందరలోనే ఆగిపోతాయి. ప్రశాంతంగా ఉంటారు. ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇజ్రాయెల్ దేశానికి యూదులు అందరూ దాదాపుగా మోర్ దాన్ 90% తిరిగి వచ్చినారు డాటా ప్రకారం. కానీ మిగిలిన గోత్రాలు, వాళ్ళు 12 గోత్రాలు చెదిరిపోయినారు కదా. ఆ రోజు కొట్లాడుకొని అందరూ విడిపోయినారు కదా. కొట్లాడుకున్న వాళ్ళందరూ మళ్ళా కలిసి వస్తున్నారు. అది యూనిటీ. ఆ యూనిటీ కొట్లాడుకొని దూరం అయిపోయినారే, అందరూ మళ్ళా కలిసిపోతున్నారు పిల్లరా. ప్రవచనం ఇది మళ్ళా కలిసిపోవడానికి ఒక ఇన్విటేషన్. మళ్ళా కలిసి రండి, దేవుని చిత్తాన్ని నెరవేరుదాం, దేవుని ఉద్దేశాన్ని, మన దేవుడైన జీవము కలిగిన సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని కార్యమిది. యెహోవా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని విమోచింపబడిన జనాంగం మనం. రండి, సకల ప్రాంతాల నుంచి, నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్, ఆయా దేశాల నుంచి రండి అని అంటే అప్పుడు అందరూ వచ్చేసే సమయం వస్తుంది. వస్తారు కూడా. రూబేను గోత్రం, నఫ్తాలి గోత్రం, నెక్స్ట్ జబూలోను గోత్రాలు, అన్ని గోత్రాలు, యోసేపు గోత్రం వరకు, ఆ మనష్య అర్ధ గోత్రం అందరూ మళ్ళీ కలుసుకుంటారు. బెన్యామిన్ అందరూ కలుసుకుంటారు. కలుసుకునేటువంటి ఆ సమయం నిమ్మలంగా ప్రశాంతంగా జరిగిపోతూ ఉంటే ఉన్నట్టుండి ఒక్కసారి పెళ్ళుమని ప్రళయము వచ్చినట్లుగా అదే అన్నమాట. ఎందుకనగా వీళ్ళందరూ లోపల చూసి ఓర్చుకోలేక దేవుని ప్రజలు, అలాగూ దేవుడు విమోచించిన జనాంగం మళ్ళా వాళ్ళందరూ ఒకప్పుడు ప్రపంచ పటములో నుంచి కొట్టివేయబడి క్రీస్తు శకం 70వ సంవత్సరం ప్రపంచ పటములో నుంచి కొట్టివేయబడిన ఇజ్రాయేలు జాతి శపించబడిన అంజూరపు చెట్టు మళ్ళీ చిగురించి 1948వ సంవత్సరం మే 14, నేను రిపీట్ వాక్యం డేట్లతో సహా చెప్తున్నా, నెట్టు కొట్టుకొని చూడండి, చరిత్ర చూడండి, మీరు కావలసిన బుక్స్ రెఫర్ చేయండి. దీస్ ఆర్ ఆల్ కరెక్ట్. ఇజ్రాయేలును దేవుడు మళ్ళా ఎలా కట్టుతూ వచ్చాడు, అంజూరపు చెట్టు మళ్ళీ ఎలా ఫలించింది, ఎలా చిగురించింది, ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగిన, అనగా దాదాపు 1900 సంవత్సరాలు ప్రపంచ పటములో నుంచి కొట్టివేయబడినటువంటి ఒక దేశం మళ్ళీ ప్రపంచ పటములో చేర్చబడి ఈరోజు మళ్ళా ప్రపంచానికి దిక్చూచేయి ఒక వాల్ క్లాక్ అయిందంటే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం దయచేసి అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నప్పుడు ఎంత గొప్ప విషయం పిల్లరా, ఎంత గొప్ప విషయం. కాబట్టి ఆ జరుగుతున్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఉన్నటువంటి ఒక్కసారి ఈ గోగు వెనక ఇన్ని దేశాలు వెనక ఉన్నటువంటి వాళ్ళ మీదకి పెళ్ళుమని వాస్తవంగా అతి చిన్న దేశం
అతి చిన్నగా ఉన్నటువంటిది. అంత చిన్న దేశం మీదకి దాన్ని దోచుకొని కంప్లీట్గా సర్వనాశనం చేయాలని వీళ్ళందరూ ముందుకొస్తారు. ముందుకొస్తే చివరి మాట, ఈ ఒక్క నిమిషం ఈ మాట చెప్తాను పిల్లలు. ఆ వచ్చినప్పుడు ఎవరు సపోర్టివ్గా నిలబడతారు? ఇంతవరకు వ్యతిరేకం కదా, వ్యతిరేకంగా నిలబడినటువంటి వాళ్ళ దేశాల పేర్లు దేవుడు చెప్పేసినాడు. సపోర్టివ్గా నిలబడే వాళ్ళు ఏం మాట్లాడతారు? ఆ వచనం చదవండి. నిన్న తర్వాత వచనం సెబావారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమ సింహంల వంటి వారైన దాని వారందరిని నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా, దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. ఇక్కడ ఆగిపోదాం. నేను తర్వాత ఒక ప్యాసేజ్ ఉంటుంది, మీరు బైబిల్లో చూస్తే ఇంటికి వెళ్ళి చదవండి. నేను చెప్పిన విషయాలు తర్వాత ఉంటాయి, ఎందుకంటే మనకు కూడా టైం అయింది కాబట్టి ఇక్కడ ఆగిపోదాం. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేలుకు సపోర్టివ్గా ఆ సమస్య వచ్చినప్పుడు ఉన్నట్టుండి ప్రశాంతంగా ఉంటే వాళ్ళ మీదకి ఇన్ని స్కర్స్ వచ్చి పడిపోతాయే, ఇన్ని మిజైల్స్ వస్తున్నాయే, ఇన్ని దేశాల వాళ్ళందరూ చుట్టుముడతారే, ప్రళయం చుట్టుముట్టినట్టు చుట్టుముట్టేసి దేశాన్ని కంప్లీట్ సర్వనాశనం చేయాలని చూస్తే ఆ సమయంలో ఎవరు ముందుకు వస్తారంటే సపోర్టివ్గా అక్కడ వ్రాయబడిన సెబావారు, దదాను వారు, తర్షీషు వర్తకులు, కొదమ సింహాల్ లాంటి వాళ్ళు. ఎవరు ఈ సెబా దదాను? తర్షీష్ అంటే ఎవరో తెలుసా ప్రియులారా? తర్షీష్ అంటే చెప్తారా? బాగా గట్టిగా చెప్పండి. నాన్న ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి నైనా ఇంకా గట్టిగా చెప్పాలి. ఎందుకు తర్షీష్ ఇంత గట్టిగా దేవుని మనం స్తుతించాలంటే, తర్షీష్ అనగా ఇప్పుడున్నటువంటి స్పెయిన్ దేశమే తర్షీషు. మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో తర్షీషు అంటే ఇప్పుడున్నటువంటి స్పెయిన్ అంటేనే ఏం గుర్తు రావాలా? అబ్బా, మరొక్కసారి దేవుని స్తుతిద్దాం. ఆర్డిటీని బట్టి మరొక్కసారి దేవుని స్తుతిద్దాం. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం బ్రదరా. మరొక్కసారి నిన్న హల్లెలూయా. అనగా మన అనంతపురానికి ఎంతో అపారమైనటువంటి సేవలు అందించి అనంతపురంలో అనగా పారా గవర్నమెంటల్ సెక్టర్గా ఉంటూ అనేక కుటుంబాలను వెలిగించిన, ఆర్థికంగా వెలిగించినటువంటి ఉన్నతమైనటువంటి సంస్థ ఆర్డిటీ సంస్థ. ఎక్కడి నుంచి? స్పెయిన్ దేశం. ఆ స్పెయిన్ దేశం రేపు ఇజ్రాయిల్కు సపోర్టివ్గా నిలబడతారు. ఇక్కడ ఇంకా సెబా దదాను వాళ్ళంటే ఎవరంటే ఆ కొదమ సింహాలు 5 పేర్లు ఉంటాయి. ఈ స్పెయిన్ దేశం ముందొచ్చి నిలబడితే, ముందుకొచ్చి రేపు నిలబడపోతే స్పెయిన్కు సపోర్టివ్గా కొదమ సింహాలు అంటే 5 దేశాలు, సెబా, దదాను, ఆ కొదమ సింహాలు. ఎవరు వల్లనంటే పిల్లరా? 5. అమెరికా దేశం, బాగా గుర్తుపెట్టుకోండి. కెనడా నెంబర్ 2, నెంబర్ 3 ఆస్ట్రేలియా, నెంబర్ 3 న్యూజిలాండ్, నెంబర్ 5 దక్షిణాఫ్రికా. వీటిలో కొదమ సింహాలు, ప్రవచనాత్మకంగా వీళ్ళను కొదమ సింహాలు అంటారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, స్పెయిన్కు సపోర్టివ్గా వీళ్ళందరూ వస్తే అప్పుడు వీళ్ళు వాళ్ళను అటాక్ చేస్తారు, అడ్డం చెప్తారు. ఎందుకు వచ్చి ఊరికే సమస్యలు చేస్తున్నావు, ఏంటి ప్రళయం, ఏంటి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు వస్తారన్నమాట సపోర్టివ్గా. అందుకే ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. ఇన్ని మాటలు వచ్చినప్పుడు ఎవరు ఎంత ఏం చేసినా ఆ భీకర యుద్ధం కదా. ఫైనల్గా మీరు తర్వాత ప్యాసేజ్ చదవండి. తర్వాత ప్యాసేజీ యుద్ధం ఎవరు చేస్తారంటే ఫైనల్గా యుద్ధము వీళ్ళందరూ సపోర్టివ్గా నిలబడతారు, సపోర్టివ్గా గుడ్. కానీ జీవము కలిగిన సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడే యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేసి వడగండ్లు పంపిస్తే, ఆయన యుద్ధం చేసి ఆకాశం నుంచి అగ్ని కురిపించేటువంటి ఆ కార్యక్రమాలు చేస్తే గజ 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 వణికిపోతారు, వణికిపోతారు మిగిలిన దేశాలన్నీ కూడా. ఆ సమయంలో దేవుడు తన ప్రజలను రక్షించగా ఇజ్రాయేలులో ఇప్పటికీ ఇంకా యేసు ప్రభును మెస్సియగా గుర్తించని, యేసు ప్రభును రక్షకునిగా ఇంకా తెలుసుకునేటువంటి జాతి చాలా మంది ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు వారి పక్షాన యెహెజ్కేలు ప్రవచనం 38 నెరవేరిస్తే వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకొని నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడని, యేసుక్రీస్తు ప్రభు మెస్సియాగా ఈ లోకానికి మా కోసమే వచ్చినాడని, మేమే పాపం చేసినామని,
మేమే ఆయన్ని సులువు వేపించామని, మా ద్వారానే ఇది జరిగిందని పశ్చాత్తాపడి తప్పు తెలుసుకొని నేషనల్ కన్వర్షన్ జరుగుతుంది. నేషనల్ కన్వర్షన్ అంటారు. జాతి యావత్తు ఇజ్రాయేలు జాతి వ్యక్తిగతంగా మారిపోవడం కాదు, మొత్తం నేషనల్ కన్వర్షన్ జరుగుతుంది ప్రియులారా. ఆ కన్వర్షన్ జరిగినప్పుడు అందరూ యేసు ప్రభును మెస్సియాగా ఆయన్ను గుర్తించిన వేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వెంటనే ఒలీవల కొండ మీదకి యేసు ప్రభు ఆయన దిగి రావడం జరుగుతుంది. ఒలీవల కొండ మీద ఆయన పాదాన్ని మోపడం జరుగుతుంది. తరువాత జరుగుతాయి హర్మెగెద్దోన్ యుద్ధం అపవాదితో. తరువాత జరుగుతుంది ఫైనల్ వార్, గోగు మాగోగు వార్, ఫైనల్ వార్. ఆ తర్వాత అపవాదిని వాని యొక్క దూతలను అగ్ని గంధకాలతో మండుగుండములో నరకములో ప్రభు వాళ్ళను పడవేయగా దేవుని పిల్లలమైన మనం సదాకాలం, శాశ్వత కాలం, నూతనమైనటువంటి పరిశుద్ధ పట్టణం, నూతనమైన దానే యెరూషలేము అన్నారు. నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణం, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని సంతరించుకున్నటువంటి ఆ క్రొత్త యెరూషలేము పట్టణములో యేసు ప్రభుతో మనం ప్రభుతో సదాకాలము ప్రభుతోనే మనం ఉంటాం. ఎంతకాలం ఉంటాం నైనా? ఇది జరగబోతున్నటువంటి విషయాలు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం నాన్న. మరొక్కసారి నైనా హల్లెలూయా ప్రభునామం. దయచేసి ఇవన్నీ జరగబోతున్న విషయాల్లో ఏలియా గారిని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే టైం చాలా పడుతుంది. ఇంకా ఒక అర్ధగంట కావాల్సింది. వచ్చే వారం ప్రభు చిత్తమైతే, ప్రభు ఆత్మ బలపరిచినప్పుడు, ఎందుకనగా ఇప్పుడున్న సమకాలీన సంఘటనను బట్టి, ట్రంప్ గారిని బట్టి ఇన్ని విషయాలు ఆత్మీయ కోణంలో మాట్లాడుకోవాల్సి వచ్చింది, ప్రవచనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. వచ్చే వారము జీవన యాత్రలో ఏలియా కర్మేలు నుంచి హోరేబునకు, కర్మేలు పర్వతం నుంచి హోరేబు పర్వతమునకు దేవుడు ఆ ప్రవక్తను ఎలా నడిపించాడు, ఎందుకు నడిపించాడు, ఏం చెయ్యాలని నడిపించినాడు, ఏమి చేయించుకున్నాడు. నిన్ను నన్ను కూడా అలాగే అనంతపురంలో ఎందుకు పుట్టించినాడు ఒక గుల్జారిపేటలో, ఎందుకు పుట్టించినాడు ఒక మున్నానగర్లో, ఎందుకు పుట్టించినాడు ఒక 4th రోడ్లో, ఎందుకు పుట్టించినాడు ఒక రామ్నగర్లో, ఎందుకు పుట్టించినాడు ఒక సాయినగర్లో, ఎందుకు పుట్టించినాడు ఒక జీసస్ నగర్లో, ఎందుకు పుట్టించినాడు అనంతపురంలో, ఎందుకు పుట్టించినాడు చుట్టుప్రక్కల గ్రామాల్లో, ఎందుకు దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించినాడు, ఎందుకు దేవుడు ఈ జీవితాన్ని నీకు ప్రసాదించినాడు, దేవుడు అనుకున్నదేంది, నీవు చేస్తున్నదేది, దేవుడు నీ జీవితంలో ఆయనకు అవైలబుల్గా ఉంటూ దేవుని పక్షాన నిన్ను ఎంతగా చేయాలని దేవుడు సంకల్పిస్తే నువ్వు ఎక్కడ ఇంకా దిగజారిపోతూ దిగజారిపోతున్నావు. కానీ ప్రభు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్ని తరుణాలు ఇస్తున్నాడు. ఎంతగా నువ్వు ప్రభుకు అవైలబుల్గా ఉంటే అంతగా నీ ఎబిలిటీని, నీ క్రెడిబిలిటీని, నీ క్యాపబిలిటీని లోకానికి చూపించి అలాగూ నీ ద్వారా ప్రభు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఏలియా జీవిత యాత్ర మన జీవిత యాత్రగా ఉండదు. అందరం గట్టిగా ఆమేన్ అని చెప్పండి పిల్లరా. మరొక్కసారి నైనా ఆమేన్. ప్రార్థన. కళ్ళు మూసుకోండి, అందరూ దయచేసి కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆయా రీతులుగా నాతో మీతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు, మమ్మలను బలపరుస్తూ రాబోతున్న జరగనై ఉన్నటువంటి సంభవాలు నీ వాక్యమందు మా కొరకు ముందుగానే మీరు ప్రవచన రూపాన ప్రత్యక్షపరిచినందుకాయ నీకు వందనాలు. ఈ ప్రత్యక్షత మేము నీ లేఖనానుసారంగా కలిగి ఉన్నాం ప్రభువా, పొంది ఉన్నాం. మా జీవితాలకు మేము వాటిని అన్వయించుకొని అప్లై చేసుకొని మా జీవితంలో మేము ఈ విధంగా నడవాలి అన్న తీర్మానం, ఇంప్లికేషన్తో తండ్రి నీకు మహిమకరంగా ముందుకు సాగుటకు సహాయం చేయి. ఈ వాక్యం విన్న అందరి జీవితాలను ఏలియా వలె, అందరి జీవితాలను ఇజ్రాయేలులోని యూదా గోత్రం నీ కొరకు ప్రతిష్ఠించబడినటువంటి నీ పిల్లలైన వారి వలె అందరూ మంచి తీర్మానంతో ముందుకు సాగుటకు కృపదాయిచ్చే. ఆయురారోగ్యములు, నీ గొప్పదైన రక్షణ, సంతోష సమాధానాలు అందరికీ, అన్ని కుటుంబాలకు అనుగ్రహించి ఈ వాక్యం విన్న మేమందరం ప్రభువా
ఇతరులను నీ వాక్యం ద్వారా వెలిగిస్తూ ముందుకు సాగుటకు కృప పాలించమని ప్రేమామయుడు యేసునామమందే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, నీకు వందనాలనైనా తండ్రి. మా జీవన యాత్రలో అనేక అనుభవాల ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. పచ్చిక గల చోట్లు మాకు చూపిస్తున్నారు, శాంతికరమైన జలాలు చూపిస్తున్నారు నైనా. ప్రాణమునకు సేద తీర్చుతున్నారు, నీతి మార్గాల్లో నడిపిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అదే సమయంలో గాఢాంధకారపు లోయ మా ప్రక్కనే ఉన్నది, శత్రువులు మా ప్రక్కనే ఉన్నారు. అయినను శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడవు, మమ్మలను తృప్తిపరిచే దేవుడవు, కృపాక్షేమములు మా వెంట వచ్చేటట్లు చేసే దేవుడవు తండ్రి. నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నా. ఇలాగూ ఈ అనుభవాలతో నీ వైపు చూస్తూ సమస్తములో నీ మీద ఆధారపడుతూ నీకు అవైలబుల్గా నీ నామ మహిమార్థమై ముందుకు సాగుటకు సహాయించు. ఎస్ఐయు సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను మీరే కాపాడి ఆశీర్వదించిన. నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తూ నైనా ఈ వారపు పరిచర్యలన్నిట్లో సహాయం చేయమని నీ కరుణాహస్తాలకు సంఘాన్ని సమస్తమును అప్పగించుకుంటూ ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము, ప్రత్యేక పరిశుద్ధారాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన యేసయ్య సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకున్నాను.